హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు మనలందరినీ కూడా ఈ గడిచిన దినములన్నీ, ఈ గడిచిన రాత్రికాలమంతా ఆయన కృప, ఆయన భద్రత దేవుడు మనకు తోడుగా ఉంచి కాపాడుంటున్నాడు. ఈ పునరుత్థాన దినమంది ఇలాగా దేవుని స్తుతించి ఆరాధించే కృప దేవుడు మనకి ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. అద్భుతమైన సాక్ష్యాలు కూడా మనం విన్నాం. దేవుడు చేసిన మేళ్ళు, ఉపకారాలు, అద్భుతమైన కార్యాలు మనం విన్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంచెం ధ్యానించుకుందాం. సిద్ధంగా ఉన్నారు అందరూ? హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో ప్రియాంక ఉన్నారు. దేవుడు ప్రియాంక వచ్చి మనకు దేవుని యొక్క వాక్యాన్ని కొంచెంసేపు అందిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు దేవుడు స్తుతి ఆరాధనలతో నడిపించి ఉన్నాడు. ఈ సమయం కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని ధ్యానించుకుందాము. మహాపరిశుద్ధుడైన యేసయ్యానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ దినాన్ని బట్టి తండ్రి నీకు స్తోత్రాలు. ఇంతవరకు తండ్రి నీ సన్నిధి, నీ ప్రసన్నత ప్రభువా మా మధ్య తండ్రి నీ ఉంచినందుకు తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మదేవ ఈ సమయముందు తండ్రి నీ సన్నిధిని తండ్రి మేము అడుగుతున్నాం ప్రభువా. నీ ప్రసన్నతను అడుగుతున్నాం తండ్రి. ఈ స్థలమంతటిని ప్రభువా మీరు ఆవరించండి ప్రభువా. మేము నమ్ముచున్నాము మా మధ్య నీవు ఉన్నావని. యేసయ్యా నీ కార్యం తండ్రి మా జీవితాల్లో జరిగించండి. నీ మాటలు తండ్రి నా నోట్లో తండ్రి మీరుంచి నా నోటికి మీరు తోడుగా ఉండి పరిశుద్ధాత్మదేవ మాతో మీరు మాట్లాడమని అడుగుతున్నాను. వినగల చెవులను గ్రహించే హృదయాన్ని, మనస్సును చీరొచ్చిన మా అందరికీ కూడా తండ్రి మీరు అనుగ్రహించండి ప్రభువా. నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మొదటి దిన వృత్తాంతములు 17వ అధ్యాయము 27వ వచనం. మొదటి దిన వృత్తాంతములు 17వ అధ్యాయము 27. ఫస్ట్ క్రానికల్స్ 17, చాప్టర్ 17 verse 27. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపని అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి యుండును. హల్లెలూయా. దేవుడు ఒకసారి ఆశీర్వదిస్తే అది ఎన్నటికి కూడా ఆశీర్వదింపబడి ఉంటుంది అని ఈ మాటలు ఎవరు చెప్తా ఉన్నారు? చెప్పాలి. ఈ మాటలు ఎవరు చెప్తా ఉన్నారు? దావీదు చెప్తున్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు దావీదు అంటే, దేవుడు నా ప్రభువు తన దాసుని పట్ల ఎంతో సంతోషిస్తున్నాడు కాబట్టి, ఎంతో హర్షిస్తున్నాడు కాబట్టి, ఇంగ్లీష్లో ప్లీజ్ అనే వర్డ్ ఉంటుంది. నౌ యూ హ్యావ్ బీన్ ప్లీజ్డ్ టు బ్లెస్ ది హౌస్ ఆఫ్ యువర్ సర్వెంట్. దేవుడు తన దాసుని గృహాన్ని, తన దాసుని ఇంటిని, తన దాసుని కుటుంబాన్ని ఆశీర్వదించాలని సంతోషిస్తున్నాడు కాబట్టి ఆయన దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటికి కూడా అది ఆశీర్వదింపబడి ఉంటుంది అని దావీదు చెప్తా ఉన్నాడు. నిజానికి యాక్చువల్గా కొంచెం మనం వెనక్కి వెళ్తే ఈ ఆశీర్వాదం ఉంది కదా, దావీదు పలుకుతున్న ఈ మాటలు అసలైతే అనాల్సింది దావీదు కాదు. ఎవరు అనాలి ఈ మాటలు? యాక్చువల్గా సౌలు అనాలి. చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం. 1 Samuel 13:13. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి యుండెను. అయితే నీ రాజ్యము నిలువదు. హల్లెలూయా. యాక్చువల్గా దేవునికి ఒక ప్లాన్ ఉంది. ప్లాన్ ఏ. ఆ ప్లాన్ ఏలో ఎవరున్నారు? సౌలు ఉన్నాడు.
సౌలును దేవుడు ఇశ్రాయేలీల మీద మొట్టమొదటి రాజుగా సౌలును అభిషేకిస్తాడు. సమూయేలుకు చెప్పి, సమూయేలు నువ్వు సౌలును ఆశీర్వదించు, ఇశ్రాయేలీలకి మొట్టమొదటి రాజుగా నువ్వు ఆశీర్వదించాలి సౌలును. సౌలు రాజ్యాన్ని తరతరములకు నేను స్థిరపరచాలనుకుంటున్నానని, తరతరములకు స్థిరపరచాలని దేవుడు తలచాడంట, దేవుడు అనుకున్నాడంట, దేవుడు ప్లాన్ చేసుకున్నాడంట సౌలు రాజ్యాన్ని స్థిరపరచాలి అని. కానీ సౌలు ఏం చేశాడు? ఒక్క అవివేకపు పని, సౌలు చూపించిన అవిధేయత వలన తనకు నిత్యాశీర్వాదం, యాక్చువల్గా సౌలు మీద ఉండేది నిత్యాశీర్వాదము, ఆ అవివేకపు పని, ఆ అవిధేయతను చూపించడం వల్ల నిత్య ఆశీర్వాదము, సౌలు మీద ఉండాల్సిన నిత్యాశీర్వాదము ఇంకొకరి మీదకి ట్రాన్స్ఫర్ అయింది. అది ఎవరి మీద ట్రాన్స్ఫర్ అయింది? ఇప్పుడు దావీదు మీద ట్రాన్స్ఫర్ అయింది. హల్లెలూయా! అర్థమవుతుందని నేను చెప్పేది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను స్థిరపరచాలనుకున్నది సౌలును, కానీ సౌలు నా మాట వినలేదు, నేను సౌలును పక్కన పెట్టేస్తున్నా, సౌలును విసర్జించేస్తున్నాను. ఈ మాట సమూయేలుతో దేవుడు చెప్తున్నప్పుడు సమూయేలుకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకు ఇంత బాధ కలుగుతుందంటే, సమూయేలు తన మినిస్ట్రీలో, తన పరిచర్యలో మొట్టమొదటిగా అభిషేకించింది సౌలునే. ఫస్ట్ అటెంప్ట్ సమూయేలు, ఫస్ట్ అటెంప్ట్ సౌలును అభిషేకించాడు. సౌలుకు సమూయేలుకు మంచి గుడ్ రిలేషన్షిప్ ఉంది. సమూయేలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తాడు సౌలు మీద. సౌలు ఖచ్చితంగా ఒక మంచి సక్సెస్ఫుల్ రాజు అవుతాడు, ఇజ్రాయేలుని చాలా చక్కగా పరిపాలిస్తాడు. దేవుడు కూడా అనుకున్నాడు సౌలుని శాశ్వతంగా స్థిరపరిచేయాలని. ఇంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న సమూయేలు, సౌలు ఎప్పుడైతే ఆ అవిధేయతను చూపించాడో, దేవుని పట్ల అవిధేయతను చూపించాడో సమూయేలుకి సౌలు మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఫెయిల్ అయిపోయాయి. ఇప్పుడు సమూయేలుకి బాధ కలుగుతుంది. ఏంటి, చాలాసార్లు మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ మనం ఎన్నో అనుకుంటుంటాం, అవన్నీ మన జీవితంలో జరగకపోతే, అవన్నీ వ్యతిరేకంగా జరిగితే, మనం ఎక్స్పెక్ట్ చేసినవి మనకు కలగకుండా ఫెయిల్ అవుతామని మనకు చాలా బాధ కలుగుతుంది. ఫెయిల్డ్ ఎక్స్పెక్టేషన్స్ మనల్ని చాలా బాధలోకి, కృంగుదలలోకి, డిప్రెషన్లోకి తీసుకెళ్తూ ఉంటాయి. అవునా కదా? ఇప్పుడు సమూయేలుకి అదే జరిగింది. ఎప్పుడైతే దేవుడు సౌలును విసర్జించాడని తెలిసిందో సమూయేలుకి చాలా బాధ కలుగుతుంది. చూడండి, 13 అధ్యాయంలో దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? సౌలు నేను విసర్జించేస్తున్నాను అని 13 అధ్యాయంలో చెప్తున్నప్పుడు సమూయేలుకి చాలా బాధ కలుగుతుంది. ఇప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు. 16 అధ్యాయము 1వ వచనం చూడండి. 13 అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, సౌలు నేను పక్కన పెట్టేస్తున్నాను అని. ఇప్పుడు సమూయేలు బాధపడుతున్నాడు. 16వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం, ఫస్ట్ వర్స్ చూడండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖిస్తావు? మిస్టర్ శామ్యుయల్, బ్రదర్ శామ్యుయల్, హౌ లాంగ్? ఎంతకాలం దుఃఖిస్తావు? సరే, నేను అనుకున్నాను సౌలు గురించి నాకు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ ఏమైంది? అది సౌలు ప్రాబ్లం. అది సౌలు తాను అవిధేయత చూపించడం వల్ల తన మీద ఉండే ఆశీర్వాదము పక్క వారి మీదకి వెళ్ళిపోతా ఉంది. నువ్వెందుకంత బాధపడుతున్నావు? నిజమే బాధ కలుగుతుంది, ఎందుకంటే నువ్వు చాలా ఎక్స్పెక్ట్ చేసావు. నేను ఎక్స్పెక్ట్ చేశాను, నేను కూడా సౌలును స్థిరపరచాలనుకున్నాను. నాకు కూడా బాధ, దేవుడు కూడా బాధపడతాడు. చూడండి, దాని ముందు అధ్యాయము 15వ అధ్యాయము చివరి వచనం 15:35 చూడండి, దానిపైనే ఉంటుంది. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయెను. మరియు తాను సౌలును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నిర్ణయించినందుకు ఎవరు పశ్చాత్తాపడుతున్నారు? యెహోవా పశ్చాత్తాపపడాను. సమూయేలు, నీకు బాధ ఉంది కరెక్టే, మరి నేను కూడా బాధపడుతున్నాను కదా, నాకు కూడా బాధ ఉంది. నీ ఎక్స్పెక్టేషన్స్ ఫెయిల్ అయినాయి, నా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఫెయిల్ అయినాయి. అంతేగాని నువ్వు దానికి ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా 13 అధ్యాయంలో స్టార్ట్ అయిన తన ఏడుపు, తన బాధ సమూయేలుకు 16 అధ్యాయం మొదటి వచనం వరకు ఇంకా బాధపడుతూనే ఉన్నాడు, ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. కానీ 10వ అధ్యాయంలో ఏమనుకున్నాడు? ఇందాక మనం చదివాము, సమూయేలు ఏమనుకున్నాడంటే, యాక్చువల్గా ఇంకా నేను నా లైఫ్ లాంగ్, అసలు నా జీవితం మొత్తం కూడా నేను సౌలును నేను చూడొద్దు, నేను సౌలును కలవను, నేను సౌలును మీట్ అవ్వను అని సమూయేలు అనుకున్నా కూడా
డైరెక్ట్గా కాంటాక్ట్స్ నేను పెట్టుకొని ఇంకా అనుకున్నా కూడా 16 అధ్యాయం మొదటి వచనం వరకు కూడా సమూయేలు సౌలు గురించి ఇంకా బాధపడుతూనే ఉన్నాడు. అర్థమవుతుందా? అంటే ఒక వ్యక్తితో సంబంధాలు కట్ చేసుకోవాలని ఎంత అనుకున్నా కూడా ఆ వ్యక్తికి సంబంధించిన ఆలోచనలు, ఆ వ్యక్తి వల్ల వస్తున్న బాధ, ఆ వ్యక్తి వల్ల వస్తున్న దుఃఖము సమూయేలుని విడిచిపెట్టట్లేదు. సమూయేలు అక్కడి నుంచి బయటికి రాలేకపోతా ఉన్నాడు. చాలాసార్లు మనకేమైనా ఇట్లాంటి సందర్భాలు జరిగినప్పుడు ఆ బాధల్లోంచి, ఆ ఏడుపు నుంచి మనం బయటికి రావడం చాలా కష్టపడుతుంది. నా వల్ల అవ్వట్లేదండి, నా వల్ల అవ్వట్లేదు, నేను బయటికి రాలేకపోతున్నాను, ఈ బాధ నుంచి నేను బయటికి రాలేకపోతాను, ఎన్నో సంవత్సరాలు అవుతోంది, ఇన్ని సంవత్సరాలైనా కూడా, ఇంత జరిగినా కూడా నా వల్ల అవ్వట్లేదు, నేను ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఆ ఒక బాధ నుండి నేను బయటికి రాలేకపోతున్నాను అని మనం చాలాసార్లు అంటూ ఉంటాము. కానీ ఈరోజు దేవుడు మనందరితో ప్రవచనపూర్వకంగా మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం చూడండి. యెషయా గ్రంథం 43, బుక్ ఆఫ్ ఐజయా 43, 43, 19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. హల్లెలూయా. ఏంటా నూతన కార్యం అంట? నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. నేను అన్ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్లో, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో నా కార్యాన్ని నేను జరిగిస్తూ ఉన్నాను. ఇదిగో నేను ఒక నూతన కార్యం చేస్తాను. అవును సమూయేలు, బాధ ఉంటుంది. కానీ ఇంకెన్ని రోజులు అంత బాధపడతావు? ఇంకెంతకాలం బాధపడతావు? ఇంకెన్ని రోజులు ఆ ఏడుపు? కరెక్టే, ప్లాన్ ఏ, సౌలు ప్లాన్ ఏ ఫెయిల్ అయింది. కానీ ఒక విషయాన్ని మర్చిపోతున్నావు. ఒక ప్లాన్ ఏ ఫెయిల్ అయిందంటే నేను నా ఆలోచనలు స్థిరపరచుకునే దేవుడిని కాదా? నా చిత్తాన్ని నేను జరిగించుకునేవాడిని కాదా? నువ్వు ఇంకా ప్లాన్ ఏ, ఇంకా సౌలు గురించే ఇంకా అంతగా ఆలోచిస్తూ, ఇంకా ఏడుస్తూ అక్కడే కూర్చొని ఇంకెందుకు ఏడుస్తున్నావు? ఇదిగో నేను ఒక కొత్త నిబంధన చేస్తా ఉన్నాను, కొత్త కార్యం చేయబోతున్నాను, ఇప్పుడే అది మొలొచ్చును, నీకు అర్థం కావట్లేదా? నీకు ఆలోచన లేదా? హల్లెలూయా. దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. అయిపోయింది, జరిగిన విషయాలన్నీ అయిపోయినాయి, కానీ ఇంకక్కడే ఏడుస్తూ ఇంకా అక్కడే బాధపడుతున్నావు కదా. ఇదిగో నేను నూతన కార్యం చేస్తాను, నీకు అర్థం కావట్లేదా? నీకు ఆలోచన రావట్లేదా? మరి నూతన కార్యం మన జీవితంలో చేయాలంటే ఇందాక దేవుడు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తాను అంటున్నాడు. ఇదిగో అనొక పదం, ఇదిగో అనే పదం మనం ఎప్పుడు యూజ్ చేస్తామండి? ఇదిగో ఎప్పుడు యూజ్ చేస్తాం చెప్పాలి. ఇదిగో అన్న పదం ఉందని తెలుసా తెలుగులో? ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తండి. కన్నడలో ఏమనుంది? ఇగో అన్న కన్నడ వర్డ్ తెలుసా? ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తండి. మిగతా వాళ్ళకి తెలీదా? ఇదిగో అంటే ఏంటి? ఇదిగో అని మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? మనం ఎవరితో మాట్లాడాలనుకుంటామో ఆ అవతల వ్యక్తి ఏదో బిజీగా ఉన్నప్పుడు, చాలా నిమగ్నమైపోయినాడు తన పనుల్లో, మనల్ని పట్టించుకున్నప్పుడు, మనం మాట్లాడుతూ కూడా పట్టించుకున్నప్పుడు, అప్పుడు ఇదిగో ఇది చూడు ఒకసారి, ఇగో ఇల్నోడు అంటామా లేదా? ఇదిగో అని ఎప్పుడు యూజ్ చేస్తాం? అవతల వ్యక్తి మనల్ని పట్టించుకున్నప్పుడు, అవతల వ్యక్తి తన పనిలో తను బిజీగా ఉన్నప్పుడు ఇదిగో అనే పదాన్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తాను. హల్లెలూయా. ఇదిగో నేను అంటే ఉన్నాం, ఎక్కడో వెనక ఇంకెక్కడో ఉన్నాం, ఏదో చేస్తూ ఉన్నాం. చూడండి, దాని ముందు వచనం చూడండి, 18వ వచనము. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. హల్లెలూయా. పాతవి మర్చిపోండి, పాత విషయాల గురించి ఆలోచించద్దండి. ఇదిగో పాత విషయాల్లో నేను ఇంకా ఆలోచిస్తున్నావు, అక్కడే ఇంకా నువ్వు స్ట్రక్ అయిపోయావు. నువ్వు లైఫ్లో ఒక జరగకూడని జరిగింది కదా అని అక్కడే కూర్చొని ఇంకా ఏడుస్తూనే ఉన్నావు. సమయాలు అక్కడే కూర్చొని బాధపడతా ఉన్నాడు. సమయాలతో అంట ఇదిగో నాతో నీతో దేవుడా, ఇదిగో నేను ఒక నూతన కార్యాన్ని, ఒక నూతన క్రియను నేను చేయబోతున్నాను. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాము? పాత విషయాలతోనే అక్కడే ఆగిపోయి, అక్కడే బాధపడుతూ, అక్కడే ఏడుస్తూ, అక్కడే డిప్రెషన్, ఇంకా అదే డిప్రెషన్, అదే బాధ, అదే రోదన, ఆ పాత దాంట్లోనే వెనకనే ఉన్నాం. కానీ దేవుడు మనతో ఇదిగో ఒకసారి చూడు, నా మాటలు ఒకసారి విను,
ఏం చెప్తా ఉన్నాడు, ఏం చేస్తారంటే నూతన కార్యం. ఏమా నూతన కార్యం అంటే అరణ్యంలో త్రోవన చేస్తాను నేను. అన్ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్లో, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో నేను ఆ కార్యాన్ని చేయబోతున్నాను. సమయంతో దేవుడు అంటాడు, ఇంకా నువ్వు చాలు, ఇంకా నువ్వు ఏడ్చింది చాలు, ఇంకా నువ్వు బాధపడింది చాలు, నేను ఒక కొత్త నిబంధన చేయబోతున్నాను. ఆ కొత్త నిబంధన ఎలా ఉంటుందంటే పాత నిబంధనలా ఉండదు, సౌలులా ఉండదు. నేను ఇప్పుడు చేయబోతున్న కొత్త కార్యము, నేను ఇప్పుడు చేయబోతున్న కొత్త నిబంధన అది శాశ్వతముగా స్థిరపరచబడబోతోంది. అది ఎన్నటికి కూడా అది స్థిరపరచబోతుంది. అటువంటి క్రొత్త నిబంధన నేను చేయబోతున్నాను. సమూయేలు, ఇంకా నువ్వు ఏడుపు మాను, ఇంకెంతకాలం దుఃఖిస్తావు. చూడండి నెక్స్ట్ ఏమంటాడు, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము. ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలు గురించి నీకెంతకాలం దుఃఖిస్తావు? నీ కొమ్మును తైలముతో నింపుములే. ఇంకా చాలు, ఇంకా ఏడ్చింది చాలు, ఇంకా బాధపడింది చాలు. ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు లేచి కొమ్మును నింపు. దేంతో నింపాలి కొమ్మును? తైలముతో నింపు. అంటే ఇంక అయిపోయింది. ప్లాన్ ఏ ఓకే, పక్కన పెట్టేసే. ప్లాన్ ఏ గురించి ఇంకా ఆలోచించకు. కొత్త ప్లాన్ బి ఉంది నా దగ్గర, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే నువ్వు లేవాలి. నువ్వు లేచి ఏం చేయాలి? నీ కొమ్మును తైలముతో నింపు. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. హల్లెలూయా. దేవుడు ఎక్కడ పంపిస్తున్నాడంట? బెత్లెహేముకు పంపిస్తూ ఉన్నాడు. ఎవరిని పంపిస్తున్నాడు? సమూయేలును పంపిస్తున్నాడు. ఏమండి, దేవుడు మనల్ని నేను ఇక్కడికి పంపిస్తున్నాను అని మనం చెప్తే అంతే, ఇంకేం చెప్పడు. నేను నిన్ను పంపిస్తున్నాను, లేచి రెడీ అవ్వు, బ్యాగ్ సర్దుకో, బ్యాగ్ ప్యాక్ చేసుకో, నేను పంపుతున్నానంటే మనం ఏం అడుగుతాం దేవుణ్ణి? ఎక్కడికి ప్రభువా? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అక్కడ ఎవరిని కలవాలి? అక్కడ ఏం మాట్లాడాలి? అక్కడ ఏం చేయాలి? మనం అన్ని 100 క్వశ్చన్స్ అడుగుతాం. 100 ప్రశ్నలు అడిగినా కూడా ఇంకా ఆలోచిస్తాం వెళ్ళాలా వద్దా అని. అవునా కాదా? ఇప్పుడు సమూయేలుతో దేవుడు ఏమంటున్నాడు? లేచి నువ్వు నేను పంపుతున్నాను, నువ్వు వెళ్ళు అంటాడు. సమూయేలు నెక్స్ట్ ఏమంటాడు చూడండి, 2వ వచనంలో. సమూయేలు, నేనెట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపునుగా. ప్రభువా, నువ్వేమో పంపుతున్నా అంటున్నావు, కరెక్టే, నువ్వేం బాగానే పంపిస్తావు, నీదేముంది, పో అంటే అంతే పంపిస్తావు. మరి నేను పోవాలి కదా, ఎట్లా పోవాలి నేను? హౌ కెన్ ఐ గో? ఆల్రెడీ నేను ఫస్ట్ అటెంప్ట్, నా మినిస్ట్రీలో ఫస్ట్ అటెంప్ట్ సౌలును అభిషేకించా, అది కాస్త ఫెయిల్ అయింది. ఆల్రెడీ నేను ఆ బాధలో ఉన్నాను. ఉన్న బాధల్లో మరి నువ్వేం చెప్తున్నావు? నూతన కార్యం అన్నావు, ఓకే. ఏమంటున్నావు? వెళ్ళు అంటున్నావు. సరే, పోనీ వెళ్ళు అంటున్నావు కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? లేదు. మళ్ళీ ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, నేను గనక ఇప్పుడు వెళ్తున్నట్టు సౌలుకి తెలిసిందే అనుకో, నా ప్రాణాల మీదకి వస్తుంది. నేను ఎట్లా పోవాలి ప్రభువా? ఎట్లా పోవాలి నేను? ఇంత రిస్క్ కదా. రిస్క్, కాంప్లికేట్ రెండు ఉన్నాయి. రిస్క్ ఎందుకు? సౌలుకు తెలిస్తే సమూయేలు చాప్టర్ క్లోజ్ అయిపోతుంది ఇక్కడితో. 16th చాప్టర్లో సమూయేలు ఇంక తర్వాత ఇంక కనబడదు. 16th చాప్టర్కి సమూయేలు క్లోజ్ అయిపోతాడు. అది రిస్క్. కాంప్లికేట్ ఏంటంటే, దేవుడు పంపుతున్నా అంటున్నాడు కానీ అసలు అక్కడికి వెళ్ళాక ఏం చేస్తాడని చెప్పలేదు. చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు? కొమ్మును తైలముతో నింపు ఫస్ట్, బెత్లెహేముడైన యెషయా యొద్దకు వెళ్ళు సెకండ్, థర్డ్ అతని కుమారులలో ఒక్కని నేను రాజుగా చేస్తాను 3. ఈ 3 ఇచ్చి బయలుదేరు అంటున్నాడు. మంచి బ్లూ ప్రింట్ లేదు, ప్లాన్ లేదు, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం అవ్వాలి. కోడ్ ఇవ్వలేదు, కోడ్ ఇవ్వకుండా ఎగ్జిక్యూట్ చేయి అంటున్నాడు. ఎట్లా చేస్తాం కోడ్ లేకుండా ఎగ్జిక్యూట్? అవుతుందా? ప్లాన్ లేదు, ఏం లేదు, ఎట్లా ప్రభువా? 3 విషయాలతో పొమ్మంటే ఎట్లా పోవాలి? అదిగాక మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వచనం చూడండి, అదే 2వ వచనము 2వ భాగం. ఇంకేమంటున్నాడు? నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చి తినని చెప్పి.
నింపమన్నావు, కొమ్ము నింపమన్నావు, యెషయా ఇంటికి వెళ్ళమన్నావు. యెషయా ఇంట్లో ఒకరున్నారా, ఇద్దరున్నారా? 8 మంది. యెషయాకి 8 మంది కుమారులు. ఆ 8 మంది కుమారుల్లో ఎవరని చెప్తావా? అట్లా చెప్పవు. ఏది సరిగ్గా రివీల్ చేయవు, ఏది సరిగ్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వవు, అన్నీ సగం ఇన్ఫర్మేషన్ ఇస్తావు. ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ అయింది, ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నాక కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో వెళ్ళాలనుకుంటాడా? ఇట్లా సగం ఇన్ఫర్మేషన్తో వెళ్ళాలనుకుంటాడా? కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో వెళ్ళాలనుకున్నా కూడా భయమే, టెన్షనే, ఏమవుతుందో, ఏం జరుగుతుందో. ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ అయింది, ఒకసారి దెబ్బతిన్నాక మళ్ళీ మనమే చూడండి, మనం ఏమో చేస్తూ ఉన్నాం, వంటనే అనుకోండి, ఏదో ఫస్ట్ టైం వంట చేస్తున్నాం, ఫెయిల్ అవుతుంది, అట్టర్ ఫ్లాప్ అవుతుంది. నెక్స్ట్ టైం అదే వంటను చేయాలంటే ఆలోచించమా? ఒకవేళ చేయాలనుకున్నా కూడా చాలా జాగ్రత్తగా చేస్తాం కదా, ఏది ఎంతైనా కరెక్ట్గా వేస్తాం. యూట్యూబ్ చూసుకొని ఏదో చూసుకొని చేస్తాం, పేపర్ చూసి ఏదో చేస్తాం. ఒకవేళ కరెక్ట్గా నెట్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, అదే టైంకి కరెంట్ పోయింది అనుకోండి, మిక్సీకి వేయాలి, కరెంట్ లేదు, ధైర్యం సరిపోతుందా? ఎందుకు? అంత ప్రాసెస్ మన చేతిలో ఉన్నా కూడా ఎక్కడో భయం. ఆల్రెడీ ఒకసారి అయింది కదా, మళ్ళీ అట్లే అవుతుందేమో అని భయం. ఇప్పుడు సమయలు కూడా ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నాడు, ఆల్రెడీ ఒకసారి అయ్యింది, జరిగింది. మళ్ళీ కొత్త కార్యము అని చెప్పి మళ్ళీ సగం ఇన్ఫర్మేషన్తో మళ్ళీ నువ్వు వెళ్ళు అంటే, ఆ వెళ్ళు అనడం కూడా 8 మంది కుమారులు అంట. ఆ 8 మంది కుమారులు ఒకరిని సెలెక్ట్ చేయడం అంటే చాలా కష్టం. పొరపాటున ఒక్కరిని కాకుండా ఇంకొకరిని అభిషేకించాడే అనుకో, అయిపోయింది కథ. మళ్ళీ కథ మొదలు. 2 డ్రెస్సుల్లో ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకోమంటే చాలా ఈజీ, అవునా కాదా? 8 డ్రెస్సులు పెట్టి ఒక సెలెక్ట్ చేసుకుంటే ఎంత కష్టం అండి, కష్టమా కాదా? మరి ఇప్పుడు 8 మంది కుమారుల్లో ఒక్కరిని, అందులో ఒకరు అని అన్నాడు కానీ పేరు చెప్పలేదు, పేరు రివీల్ చేయట్లేదు. నెక్స్ట్ ఏం చేయాలంట? ఒక పెయ్యని తీసుకుని వెళ్ళు, బలి పశువును నువ్వు తీసుకెళ్ళు, వెళ్ళేటప్పుడు అక్కడ నాకు బలి అర్పించు. ఎంత కష్టమైన పని. వినడానికి చాలా ఈజీ, చాలా సింపుల్ అనిపిస్తాయి కానీ సమయ ప్లేస్లో ఉంటే అర్థమవుతుంది ఎంత కాంప్లికేటెడ్ రెస్పాన్సిబిలిటీ, ఎంత కష్టమైన బాధ్యత, ఎంత క్లిష్టమైన బాధ్యత దేవుడు సమయలకి ఇచ్చాడు అని. ఇప్పుడు చూడండి, పెయ్యను తీసుకొని పొమ్మని 2వ వచనం, పెయ్యను తీసుకొని యెహోవాకు బలి పశువును వధించుటకే వచ్చి తినని చెప్పి, నువ్వు తీసుకొని వెళ్ళు. బలి పశువుని తీసుకెళ్ళి యెషయితో ఏమని చెప్పాలంటే, ఇదిగో యెషయి, నేను బలిని ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి యెషయిని పిలవాలంట బలి ఇవ్వడానికి, నాతో పాటు నువ్వు కూడా రా అని. పోనీ వెళ్ళాడే అనుకోండి, యెషయి ఇంటికి వెళ్ళాడు, దేవుడు చెప్పాడు కదా, వెళ్ళాడు అనుకోండి. యెషయి రెస్పాన్స్ ఎలా ఉంటుంది? సడన్గా మీ ఇంటికి ఒక పెద్ద దైవజనుడు వచ్చి, ఏదో మీరేదో వంట చేస్తుంటారో లేదంటే మీ పనుల్లో చాలా బిజీ ఉంటారు, ఒక సాయంత్రం 1 ఫైన్ ఈవినింగ్ చల్లని వాతావరణంలో మీరేదో మీ పనులు మీరు చాలా బిజీగా ఉన్నప్పుడు ఒక పెద్ద దైవజనుడు వచ్చి, ఇదిగో మీ ఇంట్లో నేను మీటింగ్ పెట్టాలనుకుంటున్నాను, వచ్చి కూర్చో. మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఒక ఇన్ఫర్మేషన్ లేదు, ఒక ఇంటిమేషన్ లేదు, ఏమీ లేదు, సడన్గా వచ్చి ఇదిగో మీటింగ్ అని అంటే ఎట్లా? ఏమైనా కొంచెం ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను రెడీ అవుతాను, మేము సిద్ధపడతాం కదా అంటాం. మరి ఇప్పుడు ఇక్కడ సేమ్ రెస్పాన్స్ యెషయి కూడా అయ్యి ఉండొచ్చు. సడన్గా తీసుకొచ్చిన బలి అర్పిస్తాను, రా బలి ఇద్దాము, బలి అర్పణ చేద్దాము అంటే యెషయి ఏమనుకుండొచ్చు? సమయలకి ఏమైంది? మామూలు మనిషి సమయలు ఏమన్నా? అంత పెద్ద ప్రవక్త, అంత పేరు పొందిన ప్రవక్త సడన్గా నా ఇంటికి వచ్చి బలి ఇద్దామని అంటున్నాడు. ఈ సమయంలో సౌలు గురించి ఆలోచించి బాధపడి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మైండ్ ఏమైనా డిస్టర్బ్ అయిందా ఏంటి అని అనుకుంటుండొచ్చు యెషయి, అవునా కదా? కానీ ఏం చెప్తున్నాడు? నేను చెప్పింది చెయ్యి. అంత చేస్తే కానీ అప్పుడంట దేవుడు తన ప్లాన్ని రివీల్ చేయడంట. చూడండి 3వ వచనం, యెషయిని బలి అర్పణకు పిలువుము, అప్పుడు ఎప్పుడు బలి అంతా ఇచ్చాక నువ్వు అక్కడికి వెళ్ళి బలి ఇద్దాం రా అని పిలిచి, బలి అర్పణ అంతా అయిపోయాక అప్పుడు నీవు చేయవలసిన దాన్ని నేను నీకు అప్పుడు నేను నా ప్లాన్ ఏముందో అప్పుడు నా ప్లాన్ నేను నీకు రివీల్ చేస్తాను, అంతవరకు నేను చెప్పను.
ఏమండి, చాలాసార్లు ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు ఏదైనా ఒక కార్యం చేయాలనుకుంటే, దేవుడు తన చిత్తాన్ని తెలియచేయాలనుకుంటే అట్ ఏ టైంగా ఇన్స్టెంట్గా వన్ వర్డ్గా దేవుడు చెప్పడు. మరి ఎట్లా చెప్తాడు దేవుడు? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లోనే దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. ఒక అడుగు ముందుకేసాక ఆ అడుగులో మనం విధేయత చూపిస్తే నెక్స్ట్ ఉన్న అడుగుకి మనము చూపించిన విధేయత నెక్స్ట్ అడుగుకి ద్వారాలు తెరుస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు సమూయేలుకి ఏం చెప్తున్నాడు? బలి అర్పణ అంత అయ్యాక అప్పుడు నేను నీకు తెలియజేస్తా, అప్పుడు నేను నీకు చెప్తాను. ఈ బలి అర్పణ కంటే ముందు సమూయేలు ఏమేమి చేయాలి? ఏడుపు ఆపాలి, బాధపడ్డం ఆపాలి, తైలం రెడీ చేసుకోవాలి, యెషయా ఇంటికి వెళ్ళాలి, యెషయాని కూడా పిలవాలి, బలి అర్పణ ఇవ్వాలి. దాని తర్వాత అప్పుడు దేవుడు చెప్తాడంట. ఒకవేళ యెషయా అడిగాడు అనుకో, ఎందుకు చేస్తున్నావు, అసలు ఎందుకు వచ్చావు, ఎందుకు చేస్తున్నావు అని అంటే సమూయేలు దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు అంతే. అంతకు మించి సమూయేలు దగ్గర ఏ ఆన్సర్, యెషయా ఏ క్వశ్చన్ అడిగినా దేవుడు చేయమన్నాడు అని చెప్పడం బదులు అంతకు మించి ఇంకొక ఆన్సర్ సమూయేలు దగ్గర లేదు. 3 స్టెప్స్ ఇచ్చాడు. ఈ 3 స్టెప్స్ తర్వాత అప్పుడు ఎప్పుడు ముందు చెప్పినవన్నీ చేశాక అప్పుడు నేను నీకు చేయబోయేది నేను అప్పుడు చెప్తా. అంటే నేను చెప్పింది నువ్వు చేయాలి. ఫస్ట్ స్టెప్లో నువ్వు విధేయత చూపించు, తర్వాత నేను చేయబోయేది నీకు తెలుస్తుంది, తర్వాత నూతన కార్యం ఏంటో తెలుస్తుంది, తర్వాత రియల్ క్యాండిడేట్ నీకు రివీల్ అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు సమూయేలు వద్దన్నా, నేను ఎట్లా పోవాలన్నా దేవుడు ఖచ్చితంగా ఇంకా లేదు పోవాల్సిందే, వెళ్ళాల్సిందే అన్నప్పుడు ఇంకా వెళ్తాడు. వెళ్ళాక బలి ఇస్తాడు. బలి ఇచ్చాక అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కరు రావడం మొదలు పెడతారు. ఎవరు? యెషయా కుమారులు. ఫస్ట్ జ్యేష్ఠ కుమారుడు వస్తాడు. రాగానే సమూయేలుకి చాలా సంతోషం అవుతుంది. అమ్మయ్య, టెస్ట్ ఏదో పెట్టాడులే కానీ లాస్ట్కి ఇంకా టైం వచ్చేసింది, నేను ఎందు నిమిత్తమైతే వచ్చానో అభిషేకించడానికి వచ్చాను, ఆ పని ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతుందని చాలా సంతోషపడతాడు. రాగానే పెద్ద కుమారుడు యెషయా యొక్క పెద్ద కుమారుడు రాగానే ఆ మంచి పర్సనాలిటీ ఉన్నాడు, ఇతడే ఖచ్చితంగా రాజు, అభిషేకిస్తాను పట్టు అని తీసుకొని అభిషేకించడానికి రెడీ అవుతాడు. కానీ దేవుడు ఏమంటాడు? మిస్టర్ శామ్యూయల్, కొంచెం తట్టుకో, కొంచెం వెయిట్ చేయి. ఎందుకంత తొందర? అన్నిటికీ తొందరేనా? బాధపడ్డంలో తొందర, నెక్స్ట్ కార్యం చేయడానికి తొందర, ఎందుకంత తొందర? కొంచెం వెయిట్ చేయి. నువ్వు మనిషి పై రూపాన్ని చూస్తా ఉన్నా కానీ నేను హృదయాన్ని చూసే దేవుణ్ణి. హల్లెలూయా. ఇది కాదు, నెక్స్ట్ వస్తారు, నెక్స్ట్ వాళ్ళు అంటే మళ్ళీ రెండో వాడు వస్తాడు, మళ్ళీ రెడీ అవుతాడు, నో నో నో, నెక్స్ట్ పర్సన్. మూడో వాడు వస్తాడు, కాదు. నాలుగో వాడు వస్తాడు, కాదు. ఐదో వాడు, ఆరో వాడు, ఏడో వాడు వచ్చేంత వరకు కూడా తండ్రి యెషయా ఎక్కడ కూడా చెప్పలేదు నాకు ఇంకోడు ఉన్నాడు, వాడు 8వ వాడు పెద్ద వేస్ట్ ఫెలో, ఎప్పుడు గొర్రెల దగ్గర ఉంటాడు అని తండ్రి చెప్పలేదు. ఇతనే అడిగాడు, ఇంతేనా, 7 ఇంతేనా, ఇంకెవరైనా ఉన్నారా, ఇంకెవరు ఉంటే అప్పుడు చెప్తాడు, ఒకడు ఉన్నాడు, వాడు గొర్రెల దగ్గర ఉన్నారు, పిలిపించండి వాడిని అన్నప్పుడు తండ్రి పిలిపిస్తాడు దావీదును. దావీదు వచ్చినప్పుడు దావీదు ఎట్లుంటాయి, అంతకుముందు వచ్చిన వాళ్ళందరూ మంచి బలాధ్యులు, మంచి పర్సనాలిటీ, పెద్దవాళ్ళు. దావీదు అందరికంటే చిన్నవాడు, కనిష్ఠుడు, గొర్రెలు కాస్తూ ఉన్నాడు. అటువంటి గొర్రెలు కాస్తున్న వాడిని పిలుచుకొని వచ్చారు. సమూయేలుకి అర్థం కాలేదు, అంత మంచి వాళ్ళని వదిలేసి దేవుడేంది ఇంత చిన్నోడు ఎవరస్తుడు వచ్చేంతవరకు వెయిట్ చేస్తున్నాడు కదా అని సమూయేలుకి అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే దావీదు వస్తాడో అప్పుడు సమూయేలుతో దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇతనే నేను ఏర్పరచుకున్న రాజు, అభిషేకించు. సమూయేలు చాలా సంతోషం అవుతుంది. వెంటనే తైలపు కొమ్మును తీసుకొని దావీదును అభిషేకిస్తాడు రాజుగా. హల్లెలూయా. చూడండి, రాజుగా దేవుడు దావీదును అభిషేకించాలి అంటే సమూయేలు అక్కడ వెళ్ళి అభిషేక తైలము దావీదు తల మీద పోయబడాలంటే దానికి ముందు 2 జరిగాయి. ఏం జరిగాయంటే, సమూయేలు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా, ప్రాణం పోతే పోని, సౌలుకు తెలిస్తే తెలియని, కానీ దేవుడు చేయమన్నాడు కదా అని తన ప్రాణాలకి సైతం లెక్క చేయకుండా త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు.
రెండవదిగా దేవుడు చెప్పిన చిన్న 3 విషయాలకు విధేయత చూపించి దేవుడు చిత్తాన్ని, దేవుడు నూతన కార్యాన్ని, నూతన నిబంధన అది ఏంటో తను బయలుపరుచుకున్నాడు. దావీదు మీద అభిషేక తైలం పోయబడాలంటే సమూయేలు ఇక్కడ విధేయత చూపించాడు. హల్లెలూయా. దావీదు మీద అభిషేక తైలం పోయబడాలంటే సమూయేలు విధేయత చూపించాడు. సమూయేలు చూపించిన విధేయత దావీదు తల మీద అభిషేక తైలం పోయబడింది. ఆ అభిషేకము ఫెయిల్ కాలేదు. ప్లాన్ ఏ లాగా అది ఫెయిల్ కాలేదు. తరతరాలకు కూడా దావీదు తరతరాలకు కూడా ఆ అభిషేకము అలానే నిలిచిపోయింది, చరిత్రలోనే నిలిచిపోయింది. చరిత్రలోనే దావీదు సంతతి సదాకాలము ఆయన రాజ్యము స్థిరపరచబడింది. హల్లెలూయా. ఒకని విధేయత పెద్ద కార్యం. చరిత్రలోనే చరిత్రలోనే ఒక న్యూ మిరాకిల్, న్యూ థింగ్ జరిగింది. న్యూ డోర్స్ ఓపెన్ చేయాలి. ఒక్కని విధేయత మూయబడిన ద్వారాలు తెరవబడింది. హల్లెలూయా. అందరి జీవితాలు ఇలా, మన జీవితాలు కూడా ఇలానే జరుగుతుంది. ప్రభువా నీ చిత్తమేంటి కంప్లీట్గా నాకు బయలుపరచు, నీ చిత్తమేంటి కంప్లీట్గా నాకు చెప్పు. ముందు నేను చెప్పిన చిన్న విషయానికి లోబడు, తర్వాత నేను చెప్తా, తర్వాత నెక్స్ట్ స్టెప్, దాని తర్వాత ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అంతేకాని ఇన్స్టెంట్గా ఒకటేసారిగా నేను చెప్పను. క్రొత్త నిబంధనలో పౌలుగా మారిన సౌలు ఉన్నాడు. ఈ సౌలు కాదు, ఇంకొక సౌలు ఉన్నాడు క్రొత్త నిబంధనలో. పౌలుగా మారిన సౌలు. ఆ సౌలు ఒకరోజు దమస్కు మార్గంలో ప్రయాణిస్తున్న టైంలో తనకు ఏం కలుగుతుంది? ఒక పెద్ద ప్రకాశమానమైన ఒక వెలుగు తన కళ్ళను తాకినప్పుడు తనకు చూపు నిలిచిపోతుంది, తన కళ్ళు కనపడదు. చూడండి అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 6వ వచనం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 6వ వచనం. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవేమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను. వెలుగు సౌలు కళ్ళ మీద పడుతుంది. పడంగానే తనకు దృష్టి ఆగిపోతుంది, తనకు కళ్ళు కనబడదు. అప్పుడు అడుగుతాడు, ఎవరు నువ్వు అని సౌలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు చాలా స్పష్టంగా ఏమంటాడంటే, నీవు హింసించుచున్న యేసుక్రీస్తును నేను అని చాలా స్పష్టంగా సౌలుతో దేవుడు మాట్లాడతాడా లేదా? అవునా కాదా? చెప్పాలి. మాట్లాడతాడు. మాట్లాడిన దేవుడు, నేను నిన్ను పౌలుగా మారుస్తాను, నేను నిన్ను గొప్పగా వాడుకుంటాను, నువ్వు అన్యజనుల మధ్య గొప్పగా వాడబడతావు, నువ్వు సంఘాలను స్థాపిస్తావు, ఇవన్నీ విషయాలు దేవుడు చెప్పచ్చు. ఇవి ఏ విషయాలు కూడా దేవుడు డైరెక్ట్గా మాట్లాడితే ఇప్పుడు అవన్నీ చెప్పచ్చు కదా. కానీ ఇవి ఏం చెప్పకుండా దేవుడు ఒకటే చెప్తా ఉన్నాడు. ఏమంటే నువ్వు లేచి పట్టణంకి వెళ్ళు. నువ్వు లేచి పట్టణంకు వెళ్తే అక్కడ నువ్వు చేయబోయేది ఏంటి అని అక్కడ నీకు తెలియబడుతుంది. అక్కడికక్కడ చెప్పచ్చు దేవుడు. అదే టైంలో నేనే క్రీస్తునని పలికిన తను తాను బయలుపరుచుకున్నాడు. మరి తను తాను బయలుపరుచుకున్న దేవుడు తనకు అక్కడికక్కడే తన లైఫ్లో ఏం జరగబోతుంది, తన లైఫ్లో ఏ బ్రేక్ త్రూ అయితే రాబోతుంది, ఏ గొప్ప విడుదల రాబోతుందో అక్కడికక్కడే చెప్పచ్చు. కానీ దేవుడు చెప్పలేదు. ఏం చెప్తాను? లేచి పట్టణంలోకి వెళ్ళు. లేచి పట్టణంలోకి వెళ్ళడానికి కళ్ళు కనపడట్లేదు, చూపు లేదు, కష్టమే. పక్క వాళ్ళ సహాయంతో లేచి పట్టణంలోకి వెళ్ళాడు. అక్కడ వెళ్ళాక తన జీవితంలో గొప్ప విడుదల, తన జీవితంలో నూతన ద్వారము, నూతన కార్యము, తను లేచి వెళ్ళు అన్నప్పుడు వెళ్ళినప్పుడు జరిగింది. లేచి వెళ్ళు అన్న మాటకు విధేయత చూపించాడు కాబట్టి నా జీవితం కొత్త మలుపు తిరిగింది. నూతన కార్యం తన జీవితంలో తను చూడగలిగాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా సమూయేలు జీవితంలో ఏం చూసాము? సమూయేలు విధేయత చూపించాడు. దావీదు ఆశీర్వదించబడ్డ చిరకాలము తరతరాలకు ఆ ఆశీర్వాదము, ఆ రాజ్యము అలానే స్థిరపరచబడింది. రెండవదిగా సౌలు విధేయత చూపించాడు. మూడవదిగా యోసేపు. చూడండి, యోసేపు జీవితంలో కూడా తన తండ్రి ఏం చెప్పాడు? నువ్వు లేచి నీ అన్నదమ్ములు ఎలా ఉన్నారు, వాళ్ళ యోగక్షేమాలు చూస్తున్నా కనుక్కొనిరా అని యోసేపును దేవుడు పంపిస్తాడు. యోసేపును తండ్రి పంపించినప్పుడు యోసేపు తండ్రికి విధేయత చూపించి లేచి బయలుదేరి అన్నల దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక అన్నలు అమ్మి వేస్తారు.
అక్కడి నుంచి 44 ఇంటికి వెళ్తాడు. 44 ఇంటి నుంచి మళ్ళీ చెరసాల్లోకి వెళ్తాడు. చెరసాల నుంచి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తాడు? దేశానికే ఉన్నతమైన, దేశం మొత్తంలో ఉన్నతమైన ఆఫీసర్ పోస్ట్, ఆ కుర్చీలో కూర్చోబెట్టాడు దేవుడు. ఎక్కడ చూపించాడు విధేయత? తండ్రి చెప్పిన మాట దగ్గర విధేయత చూపిస్తే దాని రిజల్ట్ ఎక్కడుంది? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మంచి ప్లానింగ్ కమిషన్. తను యోసేపు చెప్పినదంతా కూడా మంచి ప్లాన్స్ చెప్పాడు. యోసేపు చెప్పిన ఆ ప్లాన్స్ ప్రకారంగా అక్కడ రాజు ఆ ప్లాన్స్, యోసేపు మాటలు విని, యోసేపు ప్లాన్స్ విన్నాక దేశం మొత్తం కరువుల్లో కూడా సర్వైవ్ అవ్వగలిగింది. అంత మంచి ప్లేస్లో యోసేపు కూర్చున్నాడంటే దాని ముందు ఏం జరిగింది? చిన్న పరీక్షల్లో యోసేపు విధేయత చూపించాడు. హల్లెలూయా. మోషేకు కూడా దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు లేచి ఫరో దగ్గరికి వెళ్ళు అంటాడు. నువ్వు లేచి ఫరో దగ్గరికి వెళ్తే అప్పుడు నీ నోటికి నేను తోడుగా ఉంటాను. హల్లెలూయా. లేచి ఫరో దగ్గరికి వెళ్ళాలంట. మోషే పరిస్థితి ఏంటి? నత్తివాడు, సరిగ్గా మాట్లాడడం రాదు. చెప్పించినా కూడా మాట్లాడడం కష్టం, ఎందుకంటే తడబడుతూ ఉంటారు, మాటలు తడబడుతూ ఉంటాయి. అట్లాంటిది ఎవరు ముందుకు వెళ్ళాలంట? ఫరో ముందుకు వెళ్ళాలి. ఫరో ముందుకు వెళ్ళి మాట్లాడడం అంటే చిన్న విషయమా? స్క్రిప్ట్ లేదు, ప్రాక్టీస్ లేదు, రిహార్సల్స్ లేవు, ఏమి లేవు. హాయ్ ఫరో, హలో అని అంటే ఊరుకుంటాడా? ఫరో దగ్గరికి వెళ్తే అంటే ఊరుకుంటాడా? ముందుగానే బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలా లేదా? కానీ దేవుడు ఏమంటాడు? నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళాక నీ నోటికి నేను తోడుగా ఉంటాను. హల్లెలూయా. నువ్వు అక్కడికి వెళ్ళాక నీ నోటికి నేను తోడుంటా అంటే నువ్వు వెళ్ళాలంటే విధేయత చూపించు. నువ్వు విధేయత చూపించు, దాని తర్వాత డోర్స్ ఓపెన్ అవుతాయి. హల్లెలూయా. అబ్రహాం విషయంలో ఆదికాండము 24 27 చూడండి. 27 ఆ మనుష్యుడు తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడను గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపటం మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను. అబ్రహాముకు ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడిని అబ్రహాం పంపిస్తాడు. నా కుమారుడికి భార్యను తీసుకురమ్మని అబ్రహాము తన దాసుని పంపించినప్పుడు చెప్పి పంపిస్తాడంతే. అడ్రస్ చెప్పలేదు, ఎవరు అమ్మాయి అని చెప్పలేదు. కానీ తన దాసుని మాటకు విధేయత చూపించి లేచి ప్రయాణం స్టార్ట్ చేశాడు. ఆయన ఇంకా మార్గంలో ఉండగానే, ఇంకా ప్రయాణిస్తుండగానే, అంటే ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు తెలీదు, గమ్యస్థానం తెలీదు. ప్రయాణిస్తుండగానే, మార్గంలో ఉండగానే దేవుడు తన యజమానుని బంధువుల ఇంటికే నడిపించాడంట. హల్లెలూయా. తను ప్రయాణిస్తుండగానే దేవుడే నడిపించి రెబెకాను ఎదురుపడేలా చేసి తన వెళ్ళిన కార్యాన్ని సఫలము చేసుకున్నాడు ఆ దాసుడు. ఎలా సఫలం అయింది తను వెళ్ళిన పని అంటే, తను ఏం చేశాడండి? విధేయత చూపించి తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఈరోజు మన జీవితంలో దేవుడు అయితే నూతన కార్యం చేస్తానన్నాడు, పాతవి మర్చిపోండి అన్నాడు. కరెక్టే, మంచిదే. మనం పాతవి మర్చిపోతున్నా ఇంకా మన జీవితంలో ఆ కార్యాలు జరగట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మనమే మన అవిధేయతే మనకు నూతన కార్యాలు చేయకుండా మనమే అడ్డుగా నిల్చున్నాం. మన అవిధేయత మనకు అడ్డుగా నిల్చుంది నూతన కార్యాలకి. మనకి ఇంకా చాలు దేవుని మీద నిందలు మోయడం. దేవుడు ఎప్పుడు ఇంత నాకే చేయడు, అంతా నా తమ్ముడికే చేస్తాడు. ఆశీర్వాదాలన్నీ నా తమ్ముడికే, ఆశీర్వాదాలన్నీ పక్కింటోళ్ళకే, ఆశీర్వాదాలన్నీ ఎదురింటి వాళ్ళకే. నేను చర్చ్కి వెళ్తాను, నేను బైబిల్ చదువుతాను, నేను ప్రేయర్ చేస్తాను, నేను ఉపవాస ప్రార్థన చేస్తాను, నేను అన్నీ చేస్తాను. కానీ దేవుడు నాకే ఇట్లా చేస్తాడు, నాకే చేయడు, నాకే ఇట్లా. దేవుడు నాకే. అందరూ బాగుంటారు, దేవునిదే తప్పు. ఇక చాలు, ఇంకా దేవుని మీద నిందలు మోయడం స్టాప్ చేయండి. ఎందుకంటే ఆయన రక్షింపకుండా ఉండలేడు. ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. వాక్యం సెలవిస్తోంది, రక్షింపకుండా ఉండడానికి ఆయన చేతులు ఎప్పుడు కుర్చకాలేదంట. ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు ఆయన చేతులు.
రక్షించడానికి, ఆయన నూతన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఏది ఆపుతుందంటే మన అవిధేయత ఆపుతోంది. మనం ఒక్కసారి విధేయత చూపిస్తే ఆ నూతన కార్యం ఏదైతే ఉందో మన ముందు, మన విధేయత ఆ నూతన కార్యానికి ద్వారాలు తెరుస్తుంది. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏం వాగ్దానం ఇచ్చాడు మనకు? చేయును. ఈ సంవత్సరం ఏమి ఇచ్చాడు వాగ్దానం? వెలుగు వస్తుంది, లెమ్ము, తేజరిల్లుము, నీ మీద ఉదయించును, మహిమ చూస్తాము. కూర్చో అన్నాడా? లే అన్నాడా? లెమ్ము అన్నాడా? పడుకో అన్నాడా? మన వాగ్దానంలోనే మన క్వశ్చన్స్, మన ఆన్సర్స్ ఉన్నాయి. మన వాగ్దానంలోనే ఉంది ఎందుకు అది నెరవేరట్లేదు అని. లేచి లెమ్ము, తేజరిల్లుము, వెలుగు నీ మీద వస్తుంది, యెహోవా మహిమను చూస్తాను అని దేవుడు అంటారు. నా మహిమను చూపిస్తాను, నా మహిమను కనుపరుస్తాను ఈ సంవత్సరము, నా మహిమ ఏంటో, నా మహిమ శక్తి ఏంటో నువ్వు చూస్తావని దేవుడు అంటుంటే కూడా మనం ఇంకా దుప్పట కప్పుకొని బాగా పడుకుంటున్నాం. కూర్చున్న దగ్గరే కూర్చుంటే ఏది రాదు. ఒక అడుగు ముందుకేస్తే, ధైర్యంతో ఒక అడుగు ముందుకేస్తే, విధేయత చూపిస్తేనే దానికి ముందున్న అడుగుకి ద్వారాలు ఓపెన్ అవుతుంది. దేవుని మహిమ చూడాలంటే ముందుగా మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. దేవుని మహిమ మామూలా? ఎంత శక్తివంతమైన మహిమ! ఆ శక్తివంతమైన మహిమను కేవలం మన అవిధేయత వల్ల మనం అడ్డుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు ఒకవేళ విధేయత చూపిస్తే ఏ ఆశీర్వాదం ఆగిపోయింది, ఏ ద్వారాలు మూయబడింది, అది ఏ విషయంలో, నీ కెరియరా, ఎడ్యుకేషనా, జాబా, మ్యారేజా, వ్యాపారమా, ఏ విషయాల్లో ఫెయిల్డ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావా? ఈరోజు దేవుడు ఒక్కటే అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, బాధపడద్దు, ఇదిగో విను, ఇదిగో విను, ఇంకా చాలు, ఆ బిజీ స్కెడ్యూల్ నుంచి పక్కన వచ్చేసాయి, అక్కడ నుంచి పక్కన వచ్చేసాయి, ఇదిగో నేను నూతన క్రియ చేస్తున్నాను, నువ్వు విధేయత చూపించు. చిన్న వాటిలో విధేయత చూపిస్తే దేవుడు పెద్ద ఆశీర్వాదాలను దేవుడు మన ముందు తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. చిన్న విషయాలు మనం చిన్న విషయాల్లోనే తప్పిపోతున్నాం, చాలా చిన్న విషయాల్లో తప్పిపోతాం. ఒకవేళ సమయలు దేవుడు నేను పంపుతున్నాను అంటే, ఒకవేళ సమయలు లేకుండా అక్కడే కూర్చొని ఇంకా సౌలు గురించి బాధపడుతూ ఉంటే దావీదు అభిషేకం వచ్చేదా? అక్కడ మిస్ అయిపోయేవాడు కదా. ఒకవేళ పౌలు నువ్వు లేచి పట్టణంకి వెళ్ళు అంటే, చిన్న విషయం, లేచి నువ్వు పట్టణంకి వెళ్ళి అక్కడ నేను చెప్తాను అన్నప్పుడు ఆయన ఏంది నాకు చెప్పేది? లేచి పట్టణంకి వెళ్తే చెప్తాడంట. డైరెక్ట్గా మాట్లాడిన దేవుడు ఏముంది ఇక్కడ చెప్పొచ్చు కదా, దీనికోసం అక్కడికి ఎందుకు వెళ్ళాలి? చిన్న విషయంలో ఒకవేళ పౌలు చిన్న విషయంలో విధేయత చూపించకుండా ఉంటే గొప్ప విడుదల జరిగేదా? మన జీవితాల్లో చిన్న విషయాలను దేవుడు, చిన్న పరీక్షలో చిన్న విషయాల దేవుడు విధేయత కోరుతున్నాడు. ఆ చిన్న విషయాలే ఆగిపోయిన పెద్ద ఆశీర్వాదాల కంట ద్వారాలు తెరుస్తుంది. హల్లెలూయా. ఈరోజు ఇంకా ఏ విషయం అయితే ఆగిపోయిందో ఆ విషయం గురించి ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఇంకా ఏ విషయంలో దేవుడు ఏం చెప్తా నువ్వు చేయలేకపోతా ఉన్నావు? ఒకవేళ సమయల్లాగా నేను ఎట్లా పోవాలంటున్నావా, నేను ఎట్లా చేయాలంటున్నావా? మోషేలాగా నీ బలహీనతల మీద నేను ఫోకస్ చేస్తున్నావా? బలహీనతలు ఉంటాయి, భయం ఉంటుంది, రిస్క్ ఉంటుంది, కాంప్లికేటెడే. కానీ చేయమంటున్నది ఎవరు? దేవుడు. ఇదిగో నేను నూతన క్రియ చేసుకోండి అన్నాడా? చేస్తున్నాను అన్నాడా? అరణ్యంలో త్రోవను కలుగ చేసుకోండి అన్నాడా? చేస్తాను అన్నాడా? నేను చేస్తాను, నేనే పిలుస్తా ఉన్నాను, నేనే పంపుతున్నాను, నేనే చేస్తాను. ఇంకెందుకు ఇన్ని క్వశ్చన్స్ మనకు? ఈరోజు మనం అడుగుదాం దేవుణ్ణి, మనమందరం లేచి నిలబడి అడుగుదాం, ప్రభువా ఇంకా ఏ విషయాల దాన్ని నేను సరి చేసుకోవాలి తండ్రి, నాకు బయలుపరచు ప్రభువా. నువ్వు సిద్ధంగానే ఉన్నావు, దేవుడు సిద్ధంగానే ఉన్నాడు, కానీ మనమే దేవుని కోఆపరేట్ చేయట్లేదండి, మనమే సహకరించట్లేదు, మనమే ఆగిపోతున్నాం. మన అవిధేయతే మనల్ని పెద్ద ఆశీర్వాదం దూరపరుస్తూ ఉంది. మనం చెప్దాం దేవుణ్ణి, నాకు విధేయత కలిగిన హృదయాన్ని నాకు అనుగ్రహించి ప్రభువా. మన ముందు 21 రోజుల్లో ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. అడుగుదాం, ఉపవాసం ఉండి అడుగుదాం, ప్రభువా విధేయత కలిగిన హృదయం రావాలంటే చాలా కష్టం. విధేయత చూపించడము అంత ఈజీ అయిన పని కాదు. అడుగుదాం,
ప్రభువా నాకు విధేయత కలిగిన హృదయానికి అనుగ్రహించండి ప్రభువా. సమయలు మొత్తము దేవుని మీద ఆధారపడుతున్నాడు. ప్రతి అడుగులో కూడా సమయలు తన విధేయత చూపించి నెక్స్ట్ అడుగుల్లో ఆ విధేయత ద్వారాలు తెరిచేలా చేసుకున్నాడు. బెత్లెహేముకు వెళ్ళమన్నప్పుడు బెత్లెహేము ఎంతో అల్పమైన పట్టణము. ఇంత అల్పమైన పట్టణం ఉండి దేశానికి రాజును ఎట్లా తీసుకొస్తావు ప్రభు అని అడగలేదు. బెత్లెహేముకు వెళ్ళాలా, వెళ్తాను. నా ప్రాణాలకు ముప్పు ఉందా, పర్లేదు. 8 మంది కుమారులు ఒక్కరిని సెలెక్ట్ చేయడం కష్టమే, అయినా పర్లేదు. బలి అర్పణ సమయంలో ఎందుకు అని ప్రశ్నలు అడిగితే దానికి సమాధానం లేదు, అయినా పర్లేదు. అడుగులు మాత్రం నేను ముందుకేస్తాను, విధేయత చూపిస్తాను. ఎందుకంటే ఆ విధేయతలోనే ఆశీర్వాదం దాగి ఉంది. అటువంటి ఆశీర్వాదం నాకు కావాలి ప్రభువా. ఆ విధేయత కలిగిన హృదయాన్ని నాకు నేర్పించండి. నీ చిత్తానికి సంపూర్ణంగా తండ్రిని తల వంచుతున్నాను. నీ చిత్తం తల వంచడంలోనే నాకు ఆశీర్వాదం దాగి ఉందయ్యా. ఆ విధేయత కలిగిన హృదయాన్ని నాకు అనుగ్రహించు అని అడుగుదాం. ఒక్కసారి మనం విధేయత కలిగిన హృదయం కలిగి ఉంటే దేవుడు నూతన కార్యాల వర్షాన్ని కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నూతన కార్యాల వర్షం రావాలా? నూతన కార్యాల వర్షం సదాకాలము దావీదు తరం సదాకాలముగా ఆ రాజ్యం స్థిరపడిపోయింది. ఒక్కని విధేయత. ఆ విధేయత నాకు నీకు కావాలంటే అడుగుదాం. నాకు నూతన ఆశీర్వాదాల వర్షం కావాలి ప్రభువా. విధేయత కలిగిన హృదయాన్ని నాకు అనుగ్రహించు. మహాపరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు ప్రభువా మోషేకు తోడుగా ఉన్నట్లు, మోషే నోటికి నీవు తోడుగా ఉన్నట్లు నా నోటికి మీరు తోడుగా ఉండి నన్ను మీరు వాడుకున్నావు. నీకు వందనాలు. నీ వాక్యము, నీ మాటలు ప్రభువా విడుదలయ్యింది ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, దాని కార్యాలు మేము చూడాలి. విత్తనం విత్తబడింది, దాని ఫలాలు తండ్రి మేము చూడాలి. గొప్పగా దాని ఫలాలు తండ్రి అనుభవించాలి. ఆ రుచి మేము చూడాలి అయ్యా. పరిశుద్ధాత్మదేవా, నీవే నీళ్లు పోయండి ప్రభువా, నీవే పెంచండి తండ్రి. పరిశుద్ధాత్మదేవా, నీ కార్యాన్ని ప్రారంభించండి. పరిశుద్ధాత్మదేవా, నీ నూతన కార్యాల వర్షము కురిపించు. సమస్తాన్ని నీకు మహిమకరంగా జరిగించండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, పరిశుద్ధుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు దేవా, జీవాధిపతి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు ప్రభువా సంఘ ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండి నీ నామాన్ని మా మధ్యలో మీరు మహిమపరుచుకున్నందుకు నీకు స్తోత్రాలు. ఆరాధనలో పాటల ద్వారా, స్తుతి ఆరాధనలో, సాక్షల ద్వారా, వాక్య పరిచర్యలో మీరు మహిమ పొందినందుకు నీకు స్తోత్రం. ఇంతవరకు ప్రభువా నీ బిడ్డ స్వామి ప్రియాంకను నీ ఆత్మతో అభిషేకించి నీ పక్షాన్ని నిలబెట్టుకొని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు తండ్రి. వాక్యం విత్తబడింది. పరిశుద్ధాత్మ దేవా, మీరే కార్యం జరిగించండి దేవానికి స్తోత్రాలు. అలాగే నా తండ్రి, ఈ రాబోయే వారంలో ఎందరైతే బర్త్డేలు, వివాహ దినాలు జరుపుకొనబోతున్నారో వారిని, వారి కుటుంబములను దీవించండి, ఆశీర్వదించి దేవానికి స్తోత్రం. అలాగే ఈ ఆరాధనలో నీ మహిమగణ పరిచర్య కొరకు సమర్పించబడిన కానుకలను బట్టి నీకు స్తోత్రం. సమర్పించిన బిడ్డలను, వారి కుటుంబాలను కూడా దీవించు, వారికి నూరంతలుగా ప్రతిఫలం దయచి దేవానికి స్తోత్రం. చేరి వచ్చిన బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన. వచ్చిన ఒక్కొక్కరిని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, పేరు పేరును దీవించండి నా తండ్రి. వారి అవసరాల అక్కరను తీర్చు, చక్కని ఆరోగ్యమును, బలమును, శక్తిని నీ బిడ్డలకు దయచే దేవానికి స్తోత్రాలు నాయన. అలాగే నా తండ్రి స్వామి, తిరిగి మేమందరం కూడా మా గృహాలు వెళుతుండగా నీ సన్నిధి మాకు తోడుగా రానియండి ప్రభువా. అలాగే ఈ ఒక్క వాక్య పరిచర్య యూట్యూబ్ ద్వారా ఎందరైతే వింటున్నారో, చూస్తున్నారో వారిని, వారి కుటుంబాలను కూడా మీరు దీవించే దేవానికి స్తోత్రం. మమ్మల్ని అందరినీ పాదసనికి అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు,
యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము చేరి వచ్చిన మనందరికీ, యూట్యూబ్ ద్వారా వాక్య పరిచయం వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, చేరిన మన సంఘమంతటికి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.